ఆకాశవాణి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం 18వ భాగం. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ వారం సంచికా సంపాదకీయం. నిష్పాక్షికత నిజాయితీల కూర్పుగా హాఫ్ లయన్. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ. ఈ వారం విశ్లేషకులు రాజకీయ శాస్త్రవేత్త, హాఫ్ లయన్ రచయిత శ్రీ వినయ్ సీతాపతి మరియు హాఫ్ లయన్ గ్రంథ తెలుగు అనువాదకుల్లో ఒకరైన శ్రీ జి వల్లీశ్వర్. ఈ వారం శ్రోత నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వాస్తవ్యులు శ్రీ వేదార్థం మధుసూదన శర్మ. వినండి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు 18వ సంచికకు స్వాగతం. ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఈ సంచిక ప్రీమియర్ను మీరు ఇదే సమయానికి వీక్షించవచ్చు. ఈ ధారావాహిక సంచికా కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో వింటూ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్లో మా వీడియోలను తప్పక చూడండి, మీ ఆప్తులతో షేర్ చేసుకోండి. ఇక ఈ వారం సంచికా సంపాదకీయం. జీవిత చరిత్రలో గొప్ప సత్యాలను మన ముందు ఉంచుతాయి. సమకాలీన చరిత్రలోని ఘట్టాలను రికార్డు చేస్తాయి. అపోహలను దూరం చేస్తాయి. మనుషులను దగ్గర చేసిన ఘటనల్ని పునరావిష్కృతం చేస్తాయి. అదే ప్రజాజీవనంలో మమేకమైన రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను పరిశీలిస్తే అవి దేశగతిని మలుపు తిప్పిన కీలక ఘట్టాల గుట్టు విప్పుతాయి. వారి జీవిత చరిత్రను జల్లెడపడతాయి. ప్రముఖుల జీవితాల్లో మిణుకుమనే నక్షత్రకాంతులపై ఫోకస్ పెడతాయి. ఇప్పటి భారతదేశ నిర్మాత కథగా పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు జీవిత చరిత్రను పాత్రికేయుడు, రాజకీయ శాస్త్రవేత్త అయిన వినయ్ సీతాపతి హాఫ్ లైన్గా పాఠకుల ముందుకు తెచ్చారు. దాన్నే తెలుగులో నరసింహుడుగా తెచ్చారు జి వల్లీశ్వర్, టంకశాల అశోక్, కెబి గోపాలంతో కలిసి. వినయ్ చేసిన ఈ ప్రయత్నంలో నిష్పాక్షిక విశ్లేషణ కనిపిస్తుంది. రాజు అనేవాడు అవసరాన్ని బట్టి సింహంలా వ్యవహరించాలి, తోడేళ్లను భయపెట్టాలి, గోతులు తవ్వేవాళ్లను కనిపెట్టడానికి నక్కజిత్తులు వెయ్యాలి అన్న ఇటాలియన్ రాజనీతివేత్త నికోలో మాకియావెల్లి పలుకులు అర్థం చేసుకున్న రాజకీయవేత్త పివి అని అంటారు వినయ్. సోషలిస్టుగా భూ సంస్కరణల అమలుకు ప్రయత్నం చేసి భంగపడ్డ పివి ఆర్థిక సంస్కరణల అమలుకు ఎంచుకున్న వ్యూహం వేరంటారు. అప్పటికి వారిలో పరిణతి చెందిన దార్శనికుడు గోచరిస్తాడంటారు. బాల్యం నుంచి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న పివి వ్యక్తిత్వంలోని విభిన్న పార్శ్వాలను విశ్లేషిస్తారు రచయిత. వైఫల్యాల నుంచి నేర్చుకుని క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మార్గదర్శనం చేయవలసినప్పుడు పివి నరసింహారావు ప్రదర్శించిన పట్టు విడుపులు, సంప్రదింపులు దేశానికి అవసరమైన సంస్కరణల అమలుపై వారి నిబద్ధతకు నిదర్శనమని రచయిత అభిప్రాయపడతారు. ఈ సమయంలో వారిది మైనారిటీ ప్రభుత్వమన్న సంగతి మనందరికీ తెలిసిందే. పివి అభిరుచులు, ఆసక్తులతో పాటు ఆయన వ్యక్తిగా ఎదిగిన క్రమాన్ని, ఏ విషయానైనా ఆయన అర్థం చేసుకునే తీరును వివరిస్తూ రాజకీయాలు ప్రతికూలంగా మారినప్పుడల్లా వారిలోని సృజనకారుడు వారి సృజనకు పదును పెట్టాడంటారు వినయ్. రచనా సంవిధానంలో నవ్యత, పివి రాసుకున్న డైరీలు, నోట్స్, ఫైల్ నోటింగ్స్, పివితో సన్నిహితంగా మెరిగిన వ్యక్తుల పరిచయాలు ఇవన్నీ రచనకు ఓ పరిపుష్టతనిచ్చాయి. చాలా నిజాయితీతో కూడిన ప్రయత్నం చేశారు సీతాపతి. కొన్ని చోట్ల పివి అంచనాలు తప్పటం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా సహనం, సంయమనం పివి మంత్రాలు అంటారు రచయిత. 5 ఏళ్ల పదవీకాలంలో ఆర్థిక రంగమైన, విదేశాంగ విధానమైన, రక్షణ రంగమైన, అణ్వస్త్ర పరీక్షలైన, అంతర్గత భద్రతైన వారి ముద్ర సుస్పష్టం.
దేశాన్ని కీలక మలుపు తిప్పిన పీవీ ఒక చారిత్రాత్మక పరివర్తనకు కేంద్ర బిందువు. పీవీని 18వ శతాబ్దపు ఐరిష్ ఉదారవాది ఎడ్మండ్ బర్క్తో పోలుస్తారు. ఆధునిక చైతన్యం అన్నది సంప్రదాయక్రమంగా వికసించాలే తప్ప సంప్రదాయాన్ని విడనాడటం వల్ల కాదు. సంస్కరణలు గతంలోని ఉత్తమ లక్షణాలను స్వీకరించి వాటిని మెరుగుపరచాలి అన్న బర్క్ మాటలు పీవీకి వర్తిస్తాయన్న రచయిత పరిశీలన అక్షర సత్యంగా తోచకమానదు. ముందే చెప్పుకున్నట్టు మహామహుల జీవిత చరిత్రలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే నేర్చుకోవాల్సిన అంశాల్ని బోధపరుస్తూ ఉంటాయి. పీవీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను పొందుపరుస్తూ ప్రజా జీవనమనే కఠిన మార్గంలో పూల పరిమళాలను పంచిన కర్మయోగికి అసలైన నివాళి వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లైన్. పివి నరసింహారావు గారి జీవితం గురించి ఎన్నో పుస్తకాలు వచ్చినా వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లయన్ పుస్తకానికి విశేష ప్రాచుర్యం ఉంది. ఈ గ్రంథంలో పివి జీవితానికి చెందిన అనేక ఆసక్తికరమైన విషయాలను పొందుపరిచారు వినయ్ సీతాపతి గారు. వారు రాజనీతి శాస్త్ర బోధకులు, రాజకీయ శాస్త్రవేత్త, రచయిత. హాఫ్ లయన్ హౌ పివి నరసింహారావు ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా గ్రంథం గురించి ఆకాశవాణితో వారు ముచ్చటించారు. ఆంగ్లంలో ఉన్న ఆ విషయాలను ఇప్పుడు విందాం. జీవిత చరిత్రలు రాసేటప్పుడు నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలి కదా. మరి హాఫ్ లయన్లో మీరు రాసిన విషయాలకు ఆధారం ఏమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ పీవీకి దగ్గరగా మసలిన కనీసం 100 మంది వ్యక్తులతో తాను సంభాషించానని, పుస్తకం చివరిలో ఆధారాల పట్టిక ఉందని, ఈ పుస్తకం వాస్తవికంగా, సహేతుకంగా, విద్యావిషయిక దృష్టికోణంతో రాశానని అంటున్నారు వినయ్ సీతాపతి. For the book, I interviewed 100 people almost who knew Narasimha Rao, from Dr. Manmohan Singh to his cook, to many of his cabinet ministers, to his friends. I also read a lot of documents, and most importantly, I read all his private papers. So the book comes from that. How Narasimha Rao learnt what not to do from his time as Chief Minister of Andhra Pradesh, which he was in for a couple of years in the early 1970s. How to be a very good Prime Minister of India, which he was from 1991 to 1996. I am an academic, so the book that I wrote on Narasimha Rao, a scholarly book, it had almost 1,000 footnotes or citations at the end. So if you have any questions on the evidence that I present, you can check it out for yourself. You can see whether I'm right or wrong. So that's what academics do, and I'm employing the same skills to my newest book, which is called Jugalbandi, which is a story of Vajpayee, Advani and BJP before Modi in English and Telugu. So it employs the same style as the Narasimha Rao book, which is how to understand today's politics by looking at the past in a scholarly, objective manner. 1971 సెప్టెంబర్ 30 నుంచి 73 జనవరి వరకు పివి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి రాజకీయాల్లోనూ అభివృద్ధిలోనూ ప్రాతినిధ్యం పెరగాలని వారు పట్టుబట్టారు. తెలంగాణ వేర్పాటు పోరాటం తీవ్రంగా ఉన్న రోజులవి. వారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవటం వెనుక గల కారణాలేమిటి అని అడిగినప్పుడు జవాబుగా పివి అందరికీ ఆమోదయోగ్యులైన కాంగ్రెస్ నాయకులు, ఆంధ్ర రాజకీయాల్లో అజాతశత్రువు కాబట్టే వారివైపు అధిష్టానం మొగ్గు చూపింది అని అంటున్నారు. Narasimha Rao was a congressman. He had spent a decade in the 1960s being a minister in the state cabinet in Andhra Pradesh. As you all know, he was from the Telangana region, but he was never for a separate Telangana. He wanted more representation and more distribution of powers to the Telangana region within a united Andhra Pradesh. There were several reasons why he was made Chief Minister of Andhra Pradesh. One, and the most important one, was that he was a consensus candidate, as is called. He could win and contest from his constituency, but he did not have a following in the Congress party. And ironically, that meant that all the faction leaders felt that if they could not become Chief Minister, Narasimha Rao was an ideal consensus Chief Minister. Keep this in mind, because this is the same skill and the same reason why he became Prime Minister of India in 1991. That Sonia Gandhi and her advisors felt that unlike Arjun Singh and Sharad Pawar, who were faction leaders who had tremendous support within the Congress party, Narasimha Rao had no support and therefore did not threaten anybody. So the reason why the then Prime Minister Indira Gandhi in the early 1970s made Narasimha Rao Chief Minister was that
he did not threaten everybody and he would not irritate any of the faction leaders within Andhra politics. The second reason why he was selected as chief minister was that he was from the Telangana region and there was a strong movement in favor of separate Telangana around that time. And to assuage this movement without giving a separate state, Indira Gandhi decided to have a chief minister from the Telangana region. ముఖ్యమంత్రి పీఠంతో తనకు ఎంతో బలం చేకూరిందని భావించిన పీవీ, అప్పటికి సోషలిజం భావాలే ఉన్న పీవీ, దేశం మునుపెన్నడూ ఎరగని కఠినమైన నిబంధనలతో భూసంస్కరణలను అమలు చేశారు. Narasimha Rao became the chief minister because he was Indira Gandhi's chief minister. This made him feel that he could implement Indira Gandhi's will, that he was actually powerful. He felt that the post of chief minister made him powerful, right? Which is a mistake he did not make when he was prime minister. And he also felt that he was a socialist at that time. He believed strongly in land reform. Indira Gandhi was talking about socialism, land redistribution, abolition of privy purses, bank nationalization. These were all the things that Narasimha Rao also believed in. He became kind of a pragmatist or a capitalist only much later, right? In the 1960s and 70s, he was a socialist. And unlike Indira Gandhi, he actually believed it. It wasn't just for elections. So when Indira Gandhi made him a nominated chief minister in the early 1970s, he decided to implement land reforms and he advocated and tried to pass the most stringent land reforms in India at that time, or about the most stringent. వీటికి చాలా గంభీరమైన స్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కోవలసి వచ్చింది. స్వంత పార్టీయే ఎదురుతిరిగింది. గద్దె దిగవలసి వచ్చింది. గాయం మానడానికి ఢిల్లీకి మకాం మార్చి 2 ఏళ్లు ఒంటరిగా గడపవలసి వచ్చింది. The pushback was very strong. The landlords protested. They organized riots on the street. Narasimha Rao's own position within the Congress was threatened. Indira Gandhi backed down. She decided to dismiss Narasimha Rao as chief minister and appoint somebody else. Narasimha Rao then spent 2 years licking his wounds. He was not given any other position. He moved to Delhi. And when he was in Delhi, he was in Andhra Bhavan and he would sit there alone. Nobody would come to meet him. And he understood 2 things. Firstly, he understood that just because he had the tag of chief minister doesn't mean anything. He did not have power. So don't assume that because you are a holder of a certain kind of office in India, you are actually going to have power. He didn't realize that. Second thing he realized, of course, is that sycophants will come to you when you have power. When you don't have power, they will leave. Right? So that gave him a very important view not to be too seduced by power. సాధారణంగా పివి నరసింహారావు గారి గురించి చెప్పేటప్పుడు స్థితప్రజ్ఞుడని, అపర చాణక్యుడని చెబుతూ ఉంటారు. అయితే మీ హాఫ్ లయన్ పుస్తకంలో సింహం, జంబూకం, మూషికం ఈ త్రికంతో పోల్చారు. ఈ విభిన్నమైన పోలిక ఎందుకు అని అడిగినప్పుడు వినయ్ సీతాపతి ఇలా జవాబిచ్చారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత ఈ చేదు సంఘటన పీవీకి పదవి శాశ్వతం కాదని, దానివల్ల వచ్చే అధికారమూ దర్పమూ శాశ్వతం కాదని తెలిపింది. ఇది వారికి ఒక గట్టి ఎదురుదెబ్బ. మార్పు తేవాలనుకున్నప్పుడు నరసింహం సింహంగానే కాదు, రాజనీతిని వంటబట్టించుకొని అప్పుడప్పుడు నక్కగా ఎలుకగా కూడా వ్యవహరించాలన్నది వారు నేర్చుకున్న గొప్ప పాఠం. ఇందువల్లనే తన దృష్టిలో పీవీ ప్రధానమంత్రిగా అత్యంత సఫలీకృతులయ్యారు అని అభిప్రాయపడుతున్నారు వినయ్. The most important thing that Narasimha Rao learned, however, if you have to bring about change and you do not have a mandate, you cannot be a full lion. You have to be half a lion, half a fox, and half a mouse. That the politics of change is very hard. It's one thing to say that land reforms is a good thing, but you're going to meet a lot of opposition. And just because you have the chief minister tag in front of your name, Chief Minister Narasimha Rao, that doesn't mean you're going to get what you want. So the art of reform is actually the art of understanding that you don't have a mandate, trying to win the small battles you can, not picking up the big fights that you are bound to lose, and therefore being very fox-like in your ability to bring about reform. This was the core reason why, in my opinion, Narasimha Rao was a spectacularly successful Prime Minister of India. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకుండానే బరిలోకి దిగడం వేరు, చేసిన తప్పు తెలుసుకొని మెళకువలు నేర్చుకొని ఒడుపుగా పనులు సాధించుకోవడం వేరు. దీనినే చాణక్యత అని పిలుస్తున్నాం. కోట్లాది బడుగు ప్రజల జీవితాల్లో వెలుగునింపిన ఆర్థిక సంస్కరణల ప్రణాళికా వ్యూహం పీవీ వంటి చాణక్యత నిండిన ఒక ఆటగాడి కోసమే ఎదురుచూస్తూ ఉంది 91 వరకు. ప్రధానిగా వారి పని ఒకటొకటిగా అమలు చేస్తూ పోవడమే. I think it's now very clear that the real
architect and builder of economic reforms in India, which began in 1991 and has transformed the lives of India, millions of India's poor, is because of the political games played by Narasimha Rao. The blueprints were already there. You needed someone like Narasimha Rao to play these games. And I'm going to give you 2 examples of these games. The most important economic reform that Narasimha Rao pushed was the abolition of license quota permit Raj for domestic businessmen. So that domestic businessmen don't have to go to Udyog Bhavan, beg before a bureaucrat, saying that I want to build a cycle factory and having to get permission for everything. నూతన పారిశ్రామిక విధానం గురించి వ్యాఖ్యానిస్తున్నారు వినయ్. పరిశ్రమల శాఖ మంత్రి తానే అయి ఉండి కూడా బడ్జెట్ సమావేశంలో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఎన్ఐపిని తాను ప్రకటించకుండా సహాయ మంత్రి చేత ప్రకటింపజేశారు. దాంతో అందరి దృష్టి బడ్జెట్ మీదే ఉంది కాని ఎన్ఐపి మీద అంతగా ఆనలేదు. పీవీకి కావాల్సిందదే. అదే వారి కుశాగ్ర బుద్ధికి నిదర్శనం. Several prime ministers before Narasimha Rao didn't have the political guts to bring it through, because there was a feeling that if you brought it through, you are going against Nehru's idea of India, which was a socialist idea of India. So what does Narasimha Rao do? It's called the New Industrial Policy. He decided to announce it alongside the budget. And because if you're announcing it alongside the budget, everybody will be focusing on the budget, nobody will focus on this bill. And the budget only focused on trade liberalization. It did not focus on industrial policy, right? Which is much more important when it came to liberalization. Second, Narasimha Rao decided to hold the industry ministry himself. So that the most important reform, he was also the minister apart from being the prime minister. And finally, it was announced on the afternoon of the budget, not by the industry minister Narasimha Rao, who was also the prime minister, but by a minister of state, so that nobody had any alarm bells going. And the next morning, when all the newspapers were covering it, they did not focus on the new industrial policy. They focused on Manmohan Singh's budget. వాణిజ్య విధానాల సరళీకరణకు మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన బడ్జెటే తొలి అడుగు అంటూ ఉంటారు కదా అన్న సందేహాన్ని ఇలా నివృత్తి చేస్తున్నారు వినయ్. ఏ ఆర్థికవేత్తనడిగినా సోషలిస్టు పంథాలో నడుస్తున్న పరిశ్రమలు, వాణిజ్య విధానాలను మార్చివేసి స్వదేశీ వ్యాపారస్తులకు లైసెన్స్ రాజును రద్దు చేసిన పీవీ ఎన్ఐపిఏ సరళీకరణకు అసలు కారణం అని వారంటున్నారు. And even today, there is a general belief that it is Manmohan Singh's budget that actually brought about liberalization. When any economist would tell you that trade liberalization, while important, is not the most important step that brought about liberalization, it is removing license quota permit Raj for domestic businessmen and women. And that happened because of the new industrial policy, which Narasimha Rao shepherded. That was Narasimha Rao's genius. ప్రధానమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉండటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రిగా ఉన్న స్వల్పకాలంలో వారు నేర్చుకున్న పెద్ద పాఠాలే అంటారు వినయ్ సీతాపతి. This kind of knowing how to bring about the art of reform was something that he learned as a chief minister of Andhra Pradesh. And that's why in the book I devote chapters both to his time as chief minister as well as, of course, many chapters as prime minister, because to understand why Narasimha Rao was successful, we first need to understand the lessons he learned from his failure. ధన్యవాదాలు వినయ్ సీతాపతి గారు. Thank you very much. వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లయన్ గ్రంథం తెలుగులో నరసింహుడు ఇప్పటి భారతదేశ నిర్మాత కథ అనే శీర్షికతో అనువదితమైంది. టంకశాల అశోక్, కెబి గోపాలం, జి వల్లీశ్వర్ ముగ్గురు అనువాదకులు. హాఫ్ లయన్ అనువాదకుడిగానే కాదు, పీవీని జర్నలిస్టుగా కూడా చాలా దగ్గరగా గమనించారు వల్లీశ్వర్ గారు. ముఖ్యమంత్రిగా పూర్తికాలం పీవీ ఎందుకు రాణించలేకపోయారు? వారిని వెనక్కిలాగిన సంఘటనలను, కారణాలను శ్రీ జి వల్లీశ్వర్ సునిశితంగా విశ్లేషిస్తున్నారు. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. మన మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు గారి శత జయంత్యోత్సవాల సందర్భంగా మీతో ముచ్చటించే అవకాశం నాకు లభించింది. చాలా సంతోషంగా ఉంది. వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నేను ఏలూరులో ఆంధ్రపత్రిక రిపోర్టర్గా ఉండేవాడిని. 70 డిసెంబర్లో నా కెరీర్ స్టార్ట్ అయింది. అందువల్ల ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం, అప్పటి పరిస్థితులు, అప్పటి నుంచి పివి నరసింహారావు గారి యొక్క రాజకీయ ఎదుగుదలని చూస్తున్నవాడిని. తర్వాత వారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి నేను ఢిల్లీలో ఉన్నాను. అందువల్ల ప్రధానమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా వారు ఎలా నిర్వహించుకొచ్చారో ప్రత్యక్షంగా చూసినవాడిని. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చాలామందిలో పివి నరసింహారావు ఒకరు. అతి తక్కువ కాలం చేశారు. అంతకుముందు 69-70లో జరిగినటువంటి
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్లమెంటు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించినటువంటి తెలంగాణ ప్రజాసమితికి 11 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఆ నేపథ్యంలో అప్పటి పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఆవిడ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అది 1971 సెప్టెంబర్ 30వ తేదీ నాడు బ్రహ్మానంద రెడ్డి గారి స్థానంలో పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిని చేయటం. అంతకుముందు వారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు లా అండ్ జస్టిస్ న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రిగా కూడా చేశారు. వారు చాలా సందర్భాల్లో ఇందిరాగాంధీ గారి యొక్క ప్రసంగాల్ని తర్జుమా చేస్తున్నారు, హిందీ నుంచి కానీ ఇంగ్లీష్ నుంచి కానీ. సో భాష మీద వారికి ఉన్నటువంటి అనుభవం, పట్టు, అది ఒక ముఖ్య కారణం కావచ్చు. అలాగే ఆయన అప్పటి రాజకీయాలను బాగా అవగతం చేసుకునే వ్యక్తి. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర కలవక మునుపు ఉన్నటువంటి నిజాం రాష్ట్రంలో పివి నరసింహారావు గారు ఒక రాజకీయ సైనికుడిగా తయారయ్యారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో ఆయన ఎదిగిన వ్యక్తి. ఆ అనుభవం కూడా బహుశా ఇందిరాగాంధీ పరిగణనలోకి తీసుకుని ఉంటారు. అందువల్ల 71 సెప్టెంబర్ 30 నాడు పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఇప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంటుందంటే, ఇవాళ రాజకీయాలు చూసిన వాళ్ళకి ముఖ్యమంత్రిగా ఏం చేయలేకపోయారు కదా, ఈయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు కదా, ప్రధానమంత్రిగా మాత్రం 5 ఏళ్లు పూర్తిగా చేశారు, ఎలా చేశారు, ఇక్కడెందుకు విఫలమయ్యారు, అక్కడెందుకు విజయం సాధించారు అనిపిస్తూ ఉంటుంది సహజంగా వచ్చే ప్రశ్న. కానీ జరిగిందేమిటి? 72 మార్చిలో ఎన్నికలు వచ్చాయి, శాసనసభ ఎన్నికలు. ఎజెండా ఏమిటి? భూ సంస్కరణలు తీసుకురావటం. అలాగే బలహీన వర్గాలకి బాగా ఎక్కువ స్థానాలు ఇచ్చారు, కేటాయించారు ఎన్నికల్లో. ఆ వర్గాల వాళ్ళంతా బాగా ఎన్నికయ్యారు. ఆ రకంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి వారు, అంత బలమైనటువంటి ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ గారికి వారు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా వచ్చారు. వారి అటువంటి వ్యక్తి ఎందుకు 73 జనవరి 17వ తేదీన రాజీనామా చేశారు? ఒక్కసారి అప్పటి పరిణామాలను మనం గమనిస్తే చరిత్రలో మర్చిపోలేనటువంటి కొన్ని ఘటనలు జరిగాయి. 72 మార్చి 20వ తేదీ నాడు వారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక 72 ఏప్రిల్ 30వ తేదీ అర్ధరాత్రి ఒక ఆర్డినెన్స్ జారీ చేయబడింది. అందరికీ తెలుసుంటుంది, అత్యవసరంగా ఒక చట్టం తీసుకురావాల్సి వస్తే దానికి శాసనసభలో ఆమోదం పొందడానికి సమయం లేకపోతే ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారు. అంటే ఒక రాష్ట్రపతి ఉత్తర్వు వస్తుంది. ఉత్తర్వు ద్వారా ముందు దాన్ని అమలు చేసేస్తారు, తర్వాత చట్టంగా దాన్ని తీసుకొస్తారు బిల్లు ప్రవేశపెట్టి. అలాగా 72 ఏప్రిల్ 30వ తేదీ అర్ధరాత్రి నాడు ఒక ఆర్డినెన్స్ వచ్చింది. ఆ ఆర్డినెన్స్ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాల్ని నిషేధిస్తున్నారు. అందులో కూడా మళ్ళీ ఏం చేస్తారంటే, చిన్న చిన్న రైతులు కష్టపడకూడదు, బాధపడకూడదని ఏదో 5 ఎకరాల మాగాణి ఉన్నటువంటి చిన్న రైతులు, 10 ఎకరాల లోపు మెట్ట పొలాల రైతులు మినహా మిగతా అన్ని రకాల కమతాల మీద క్రయ విక్రయాల్ని నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబడింది. ఈ ఆర్డినెన్స్ యొక్క ప్రభావం ఏమిటి? ల్యాండ్ లార్డ్స్ ఎవరు భూములు అమ్ముకోలేరు, కొనలేరు. ఇది ఒక్కసారి సంచలనం కలిగించింది. అప్పటిదాకా ఏదో ఎన్నికల్లో తీసుకొస్తున్న భూ సంస్కరణలు ఏదో వస్తాయా, ఇవి జరుగుతాయా, పెడతాయా, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నటువంటి భూస్వాములంతా ఉలిక్కిపడ్డారు. ఎందుకని? మనది ఫ్యూడల్ వ్యవస్థ. మన వెనకెదురు చూస్తే రాచరిక వ్యవస్థ నుంచి వచ్చాము. తర్వాత జమీందారులు వచ్చారు. ఆ జమీందారులు, పెత్తందారులు, భూస్వాములు, 100ల కొద్ది ఎకరాల కమతాలు ఉన్నటువంటి భూస్వాములు చాలామంది ఉన్నారు ఆ రోజు రాష్ట్రంలో. మనకు అప్పటికే బీహార్ లాంటి 1 రాష్ట్రాల్లో భూ సంస్కరణ అమల్లో ఉన్నప్పటికీ వాటి యొక్క స్వరూపం వేరు. బట్ ఈ భూ సంస్కరణలు ఎలా తీసుకొస్తారో తెలియదు. కానీ ముందు క్రయ విక్రయాలు నిషేధించారు. నేను ఇంకోళ్ళు మార్చుకోవడానికి లేదు, ఇంకోళ్ళు అమ్ముకోవడానికి లేదు, నేను కొనడానికి లేదు, ఇటువంటి పరిస్థితి. ఒక్కసారి చాలా సంచలనం కలిగింది. ఈ సంచలనం వల్ల ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి బాధపడుతున్నారు? అంతా భూస్వాములు, జమీందారులు. పాతకాలంలో జమీందారుల చాలా వైభవంగా వెలిగిన వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ అందరూ ఊహించినటువంటి పరిణామం అది. ఆ స్థితిలో భూ సంస్కరణలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమైపోయారు. అర్థమైపోయింది ఎలా దీన్ని ఎదుర్కొనాలి అనేటువంటి భూస్వాముల వర్గాన్ని ఎదురు చూసిన సమయంలో సరిగ్గా ఆగస్టు 30 or 31వ తేదీ ఆ తేదీ నాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడానికి అక్కడి నుంచి ఎంతసేపు ఫ్యూ డేస్ అది చట్టం అయిపోయింది. దాంతో తట్టుకోలేని పరిస్థితి. ఇది అమలు చేసేస్తారు. ఎంత కఠినంగా అమలు చేస్తారు? ఇందిరాగాంధీ ఆమె దీనికి అనుకూలంగా ఉంది, ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉంది కదా. ఆ పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, ముల్కీ నిబంధనలు. హైదరాబాద్ రాష్ట్రంలో పాత ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని, హైదరాబాద్ కలిపి ఈ ముల్కీ నిబంధనలు విషయంలో కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని విషయంలో ఏమీ మార్పు లేదు, అవి యథాతథంగా కొనసాగుతాయి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఒక్కసారి అవకాశం తీసుకుని భూస్వాములు విద్యార్థి ఉద్యమాలు ముందు రెచ్చగొట్టారు.
అక్టోబర్ 25వ తేదీ నుంచి నిర్వాహక విద్యార్థుల సమ్మె, ఆ తర్వాత ఎన్జిఓల సమ్మె, గెస్టెడ్ ఆఫీసర్ సమ్మె, అన్ని ఉద్యోగులు సమ్మె చేశాయి. మీరు ఊహించండి, ఆంధ్రప్రదేశ్లో ఆమదాల వలస అనంతపురం దాకా బస్సులు లేవు, రైళ్లు లేవు, కార్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు టీవీలు లేవు, ఫోన్లు కూడా లేవు. ఎవరింట్లో వాళ్ళు కూర్చో అలా 3 మాసాల పాటు ఇక అనేక చోట్ల దాడులు జరిగాయి. టెలిగ్రాఫ్ ఆఫీసు మీద, పోస్టల్ ఆఫీసు మీద, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు జరిగాయి, ఫైరింగ్లు జరిగాయి, చాలామంది చనిపోయారు. పివి నరసింహారావు ఈ ఉద్యమాన్ని ఎంత అణచివేయాలని చూసినా స్వార్థ శక్తులు నడిపిస్తున్న ఉద్యమం కనుక దాన్ని అణచివేయడం కష్టమైంది. ఆ సమయంలో ఇందిరాగాంధీ ఆమె కల్పించుకుని ఆమె ఏమైనా చేస్తారని ఆశించారు. హైకమాండ్ ఎవరు చెప్తే వారిని ఎన్నుకునే సాంప్రదాయం కనుక ఆ పరిస్థితులు స్వతంత్రంగా ఏమి చేయలేక చివరికి వారు ఏం ఆలోచించారంటే అప్పుడున్న పరిస్థితులు బాగా జడ్జి చేసుకుని ఉద్యమం యొక్క లక్ష్యం ఏమిటి, భూ సంస్కరణలు పోవడం. కానీ పివి నరసింహారావుని టార్గెట్ చేశారు వాళ్ళు. అందువల్ల ఆయన ఏం చేశారంటే తెలుగు వాళ్ళు కలిసి ఉండాలంటే నేను రాజీనామా చేయాలి. ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రదర్శన చేయించారు, చాలా చేశారు. అవన్నీ ఫలించకపోతే, ఉద్యమం చల్లారకపోతే కేవలం ఈ భూస్వామ్య శక్తులను సంతృప్తి పరచడం కోసం వారు రాజీనామా చేశారు. 73 జనవరి 17వ తేదీ నాడు ఆయన త్యాగం చేసి ఆ ఉద్యోగాన్ని వదిలేశారంటే ముఖ్యమంత్రి పదవి వదిలేశారు. మర్నాడు రాష్ట్రపతి పాలన విధించారు. అది దాదాపు 7 నెలలు రాష్ట్రపతి పాలన నడిచింది. కానీ వారు తీసుకున్న భూ సంస్కరణని ఇప్పటి వరకు ఎవరు రివర్స్ చేయలేకపోయారు, వెనక్కి తిప్పలేకపోయారు. అవి అమలు జరిగాయి కాబట్టి కొన్ని వేల కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు లబ్ధి పొందాయి. ఇవాళ రోజున భూస్వాములు అంటే ఎవరు లేరు. ఏదన్నా చిన్న కమతాలు, పెద్ద కమతాలు. అంత అద్భుతమైనటువంటి పరిణామ దశకి ఆంధ్రప్రదేశ్లో కారకుడు పివి నరసింహారావు. ఆ భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొందిన ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఒక్కరికి ప్రాతస్మరణీయులు పివి నరసింహారావు. నమస్కారం, సెలవు. ఇప్పుడు ఒక శ్రోత అభిప్రాయం విందాం. నా పేరు వేదార్థం మధుసూదన శర్మ. తెలుగు భాషోపాధ్యాయులుగా పెంట్లవెల్లి మండల కేంద్రంలో పనిచేస్తున్నాను, నాగర్ కర్నూలు జిల్లా. బహుముఖ ప్రతిభా భాస్కరుడు పివి. పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల రూపకర్త, భూ సంస్కరణల పితామహుడు, విద్యావేత్త, బహుభాషా కోవిదుడు, తెలుగు తేజం. దక్షిణ భారతదేశం నుండి ప్రప్రథమంగా ప్రధాని పదవికి ఎంపికై భారతదేశానికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత వ్యక్తి. భారత రాజకీయాలలో మేరు నగధీరుడు. భారతదేశానికే టీవీగా నిలిచారు పివి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, టెర్రరిస్టుల అలజడి రేగినప్పుడు పరిష్కరించిన దీశాలి. వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధితో పాటు సాంకేతికత పెంపుదల కోసం కృషి చేశారు. సోదర దేశాలతో స్నేహ భావాన్ని పెంచి వ్యాపార సంబంధాలను మెరుగుపరిచారు. తన రాజకీయ అనుభవాలను ది ఇన్సైడర్ గ్రంథములో వెలుబుచ్చిన పండిత కోవిదుడు. పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా నన్ను భాగస్వామిని చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాకు తప్పకుండా తెలియజేయండి. pvnrhairhyd@gmail.com ఇది మా ఇమెయిల్. జనవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 500004 ఇది మా చిరునామా. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 18వ భాగం విన్నారు. ఈ వారం సంచికా సంపాదకీయం నిష్పాక్షికత, నిజాయితీల కూర్పుగా హాఫ్ లయన్. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ. ఈ వారం విశ్లేషకులు రాజకీయ శాస్త్రవేత్త,
హాఫ్ లయన్ రచయిత శ్రీ వినయ్ సీతాపతి మరియు హాఫ్ లయన్ గ్రంథ తెలుగు అనువాదకుల్లో ఒకరైన శ్రీ జి వల్లీశ్వర్. ఈ వారం శ్రోత నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వాస్తవ్యులు శ్రీ వేదార్థం మధుసూదన శర్మ. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.